హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ వెటర్నరీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసాడనమాట ఏఐక్యూకి. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాట్లాడతాం అండ్ కౌన్సిలింగ్ మాట్లాడతాం అనమాట. లైక్ రౌండ్ వైజ్ ఎలా ఉంటుంది, నేను రిపోర్ట్ చేయాలా, రిపోర్ట్ చేయకూడదు, అప్గ్రేడేషన్ ఎలాగా, ఫ్రీ ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ఏంటి కండిషన్స్ ఏంటనేది అది మాట్లాడదాం. ఆ తర్వాత కట్ ఆఫ్ అనమాట, ఎక్స్పెక్టెడ్ ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటనేది మాట్లాడదాం. ఆ తర్వాత ప్రయారిటీ ఆర్డర్ కూడా అనమాట. సో మన స్టేట్కి ఏం ప్రయారిటీ ఉండాలి, ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం ఏ ప్రయారిటీ పెట్టుకోవాలని, అండ్ అలాగే లాస్ట్లో మనం నోడల్ సెంటర్స్ గురించి మాట్లాడదాం. అంటే అసలు ఈ నోడల్ సెంటర్స్ అంటే ఏంటి, అవి వాటి వల్ల యూజ్ ఏంటి, అదంతా క్లియర్ కట్ మాట్లాడదాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో మీకు ఎక్కడ వేరే యూట్యూబ్ ఛానల్ చూడాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు, క్లియర్ కట్గా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ చూస్తున్నారు కదండి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో రిజిస్ట్రేషన్, కట్ ఆఫ్స్, సీట్ మ్యాట్రిక్స్, డాక్యుమెంట్స్ ఏంటి, కౌన్సిల్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఇది ఒక షెడ్యూల్ ఇచ్చారు. సో మీకు అది చదువుతున్నా మీకు నార్మల్గా అర్థమైపోయింది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా ఏంటి. ఇక్కడ చూసారు కదా ఇంట్రెస్టెడ్ ఫేజ్ అంతా, నేను చెప్తాను ఇదంతా లాస్ట్లో. మీ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నేను చెప్తే టైం వేస్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇచ్చారనమాట. జనరల్ వాళ్ళు 1000, ఇది కూడా అబ్వియస్లీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మీరు చెక్ చేసుకునేది ఏంటంటే స్ట్రే వేకెన్సీకి సపరేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏమి ఉండదు. అర్థమైంది కదా, రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఇంత అమౌంట్ కట్టాలన్నమాట. ఇది సెక్యూరిటీ రీఫండ్ కింద అనమాట. ఓకేనా, సో మీరు ఒకసారి నోట్ చేసుకోండి. దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండదు. సేమ్ రిజిస్ట్రేషన్ పైనకి చేసిన ఒక రిజిస్ట్రేషన్ సరిపోతుంది దీనికి కూడాను. బట్ ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు మనీ పే చేయాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో అలౌట్ అయిన వాళ్ళు, నాట్ అలౌట్, అవి నేను చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే కట్ ఆఫ్స్ చూసుకుంటే లాస్ట్ 2023 చూసుకుంటే 507 ఓపెన్ ఆగింది రౌండ్ 1కి, 500 రౌండ్ 2కి ఆగింది. ఓబీసీలో 492 రౌండ్ 1 ఆగింది, 474 రౌండ్ 2. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్కి 487 కట్ ఆఫ్ ఉండింది రౌండ్ 1లో, 456 రౌండ్ 2 ఉండింది. అండ్ ఎస్సీకి 412 రౌండ్ 1, 403 రౌండ్ 2, ఎస్టీకి 391 రౌండ్ 1 అండ్ 375 రౌండ్ 2. ఇది ఈ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ అనమాట. జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే కానీ కన్ఫర్మ్ అని కాదు. సో జనరల్లో 95 to 1,05,000 వచ్చే ర్యాంక్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓబీసీకి 97,000 to 1,10,000 ర్యాంక్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1,00,000 to 110,000 ఉండే ర్యాంక్ ఉంది. అండ్ ఎస్సీకి 2,10,000 నుంచి 2,20,000 వచ్చే ఎక్స్పెక్టెడ్ ఉంది. అండ్ ఎస్టీకి 2,60,000 to 2,70,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇది నోట్ చేసుకోండి ఈ ఇయర్ వెటర్నరీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చింది మనకి సీట్ మ్యాట్రిక్స్ అంటే ఒకటి రిలీజ్ చేశారు. సో ఏంటంటే సో జస్ట్ నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. మన స్టేట్లో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి సీట్ మ్యాట్రిక్స్లో అసలు ఏమేమి ఉన్నాయనేది. సో మేము ఇక్కడ షఫల్ చేయడం కూడా జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సీట్ మ్యాట్రిక్స్లో 8/15 ఇదంతా ఉంటుంది. ఒకసారి ఆపేసి వీడియోని చెక్ చేసుకోండి. అండ్ మీకు ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ కలిపిచ్చారు అనుకుంటాను. ఇక్కడ చూడండి ఆంధ్ర తెలంగాణ. సో ఇవే ప్రయారిటీలు ఎలా పెట్టాలని కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా కన్వర్షన్ ఆఫ్ సీట్స్ అనమాట. ఇన్ కేస్ సీట్స్ మిగిలిపోతే ఏం చేస్తారంటే అవన్నీ స్ట్రే వేకెన్సీ రౌండ్ కిందకి వెళ్ళిపోతాయి. అండ్ అందులో మనకి ఎలా కన్వర్ట్ చేస్తారంటే పీడబ్ల్యూడీ ఎస్టీ కేటగిరీలు ఏమైనా ఉంటే అవి నార్మల్ జనరల్ ఎస్టీకి మారిపోతుంది. అండ్ పీడబ్ల్యూ అంటే స్పెషల్ కోట ఏవైనా పీడబ్ల్యూ మిగిలిపోతే అవి రెస్పెక్టివ్ మారిపోతాయి. చూడండి ఈడబ్ల్యూసీ పీడబ్ల్యూ ఈడబ్ల్యూసీకి వెళ్ళిపోతుంది, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూ అన్రిజర్వ్డ్కి వెళ్ళిపోతాయి, ఓబీసీ పీడబ్ల్యూ ఓబీసీకి వెళ్ళిపోతాయి. అంటే స్పెషల్ కేటగిరీ కాకుండా ఆ కేటగిరీకి వెళ్ళిపోతాయి అనమాట. ఏదైతే ఈడబ్ల్యూసీలోనే అవన్నీ అన్రిజర్వ్డ్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ అనేవి మనకి రిపోర్టింగ్ టైంలో కావాలన్నమాట. అండ్ అలాగే మీ యొక్క కాపీ కూడా కావాలి. లైక్ ఏంటంటే ఏదైతే ఉందో సెట్ వైజ్ ఒక 3 or 4 సెట్స్ కాపీ పెట్టుకొని ఉండండి, జిరాక్స్ సెట్స్ అవన్నీ మీ దగ్గర అంటే రిపోర్ట్ చేసే టైంకి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు అడ్మిట్ కార్డు కావాలి అండ్ ర్యాంక్ కార్డ్ అనమాట, ఇష్యూడ్ బై ఎన్టీఏ, ఇది రివైజ్డ్ అయితే బెస్ట్. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనమాట, లైక్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి కానీ. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి ఇంటర్మీడియట్ అనమాట ఈ 2 సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి మీరు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ. అండ్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఓసీ కానీ పియూ ఎన్ఆర్ఐ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి ఇది చెక్ చేసుకోండి. సో మీరు ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాలన్నమాట, ఎవరైతే అబ్రాడ్లో చదివి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి కింద క్యాస్ట్ సర్టిఫికేట్ అవి ఉంటాయి, ఇవన్నీ ఒరిజినల్గా ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. ఒకసారి చూడండి ఎస్సీ కానీ, ఎస్టీ, ఓబీసీ కానీ, అండ్ అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కానీ ఈ అనెక్షర్స్ ఉంటాయి అనమాట. లైక్ మామూలుగా జనరల్గా మీరు ముందు వీడియోస్ ఎన్నోసార్లు చెప్పాను. అండ్ పీడబ్ల్యూడీ. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడండి కొన్ని నోట్ పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీకు సీట్ అలాట్ అయ్యి మీకు ఇచ్చిన విత్ ఇన్ డెడ్ లైన్ టైంలో మీరు కనుక వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ సీట్ ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దాని మీద మీకు అంటూ ఒక హోల్డ్ అనేది ఉండదన్నమాట. బట్ మీరు ఫర్దర్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి నేను రాన్ రిపోర్టింగ్కి వెళ్ళిపోతానని అట్లా వెళ్ళిపోయి ఆర్ఎల్స్ మీరు జాయిన్ అయిన తర్వాత నేను కాలేజ్ని వదిలేస్తాను అని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీకు వచ్చిన మీరు కట్టిన ఫీజు అంతా ఫర్ఫిట్ చేస్తారు. అండ్ అలాగే మీకున్న ఇంకా ఫర్దర్గా మీరు ఏ కౌన్సిలింగ్ కూడాను ఏకిలో 15% కౌన్సిలింగ్లో సీట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది నోట్ చేసుకోండి ఇక్కడ. అండ్ అలాగే మీరైతే ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి కాలేజ్కి, అదే చెప్తున్నారు ఇక్కడ విత్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఒకసారి పాయింట్స్ అని నోట్ చేసుకోండి.
నెక్స్ట్ చూసుకోవచ్చు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడదామండి. అసలు రౌండ్ వైజ్ ఎలా ఉంటుంది, రూల్స్ ఏంటి, రిపోర్ట్ చేయాలా వద్దా, రిపోర్ట్ చేయకపోతే ఏంటి, ఇదంతాను. సో ఫస్ట్ స్టెప్స్ చూడండి. ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వస్తాయి, రిపోర్టింగ్ అనమాట కాలేజ్కి. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇందులో మనకి ఇంక్లూడ్ అయ్యేది రౌండ్ 1, రౌండ్ 2 స్టే వేకెన్సీ అనమాట. మాపప్ అంటే ఏమి ఉండదు. రౌండ్ 1, రౌండ్ 2 స్టే వేకెన్సీ 3 రౌండ్సే ఉంటాయి. ఈ రౌండ్ 1 అండ్ రౌండ్ 2కి మిగిలిపోయిన సీట్స్ అన్ని స్టే వేకెన్సీలో పెట్టేస్తారు. అండ్ ఈ మూడింటికి రిజిస్ట్రేషన్ మాత్రం ఒకటే సింగిల్ రిజిస్ట్రేషన్. స్టే వేకెన్సీకి సపరేట్ రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ ఉండదు. బట్ కాకపోతే ఇన్ కేస్ ఎవరైనా స్టే వేకెన్సీ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఒక 50,000 ఇలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటూ పే చేయాలి. జస్ట్ అది పే చేస్తే చాలండి. సపరేట్ రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ లేదు. అండ్ 25,000 ఇంకొక కేటగిరీ బేస్ మీద ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తాను అవన్నీ. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే రౌండ్ 1. సో నాకు సీట్ అలాట్ అయింది, అప్పుడు ఏంటి, సీట్ కాలేదు ఏంటి, సీట్ అలాట్ అవ్వలేదు, నెక్స్ట్ రౌండ్కి కంటిన్యూ అవ్వండి. సీట్ అలాట్ అయింది, ఫస్ట్ ఏంటి, వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయ్యి రిపోర్ట్ అయిపోయి తీసుకోవడము, ఫిక్స్ అయిపోయి నాకు ఓకే అనుకోవడం. లేదు నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కింద నేను మెన్షన్ చేశాను, వెళ్ళి మీ నోడల్ సెంటర్స్ వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు అక్కడ చెప్పండి. అంటే మీరు నోడల్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్కి. అప్పుడు అక్కడ మీరు చెప్పండి మేము అప్గ్రేడ్ పెట్టుకుంటున్నాము ఫర్దర్గా అది అని. సో వాళ్ళ ఫర్దర్గా ప్రొసీజర్స్ అనేవి వాళ్ళు చేస్తారు. ఈ నోడల్ సెంటర్స్ అంటే ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు అప్గ్రేడ్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ పార్టిసిపేట్ చేసి సెకండ్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి, ఫర్దర్గా నాట్ ఎలిజిబుల్ ఎనీ రౌండ్కి. ఓకే కదా. సో ఇది క్లారిటీ వచ్చింది కదా రౌండ్ 1కి. అండ్ రౌండ్ 2కి చూడండి, సేమ్ అలాట్ అయితే ఏంటి, అలాట్ అవ్వకపోతే ఏంటి. సో ఇక్కడ ఫస్ట్ మనం అలాట్ అయితే మాత్రం కంటిన్యూస్గా తీసుకొని ఆ సీట్ని ఉంచేసుకోవచ్చు సెకండ్ రౌండ్లో. ఇన్ కేస్ మీకు అప్గ్రేడ్ అయితే ఫస్ట్లో వచ్చింది బట్ నేను అప్గ్రేడ్ పెట్టుకున్నాను, సెకండ్ రౌండ్లో మనకు అప్గ్రేడెడ్ సీట్ వచ్చిందనుకో, పర్టికులర్గా మీరైతే వెళ్ళి జాయిన్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు జాయిన్ ద అప్గ్రేడెడ్ సీట్ అనమాట. అండ్ మీకు ప్రీవియస్గా ఉన్నది మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎప్పుడో హోల్డ్ పోయిద్ది మీకు. ఓకేనా. మీకు ఫర్దర్గా మళ్ళీ నాకు ఫస్ట్ ఫేజ్లో నాకు ఉంటుంది, సెకండ్ ఫేజ్లో వచ్చింది కదా. సో రెండిట్లో నేను చూస్ చేసుకొని ఓకే సెకండ్ అప్గ్రేడెడ్లో నాకు బాగా మంచిది రాలేదు, నేను ఫస్ట్ దానిలోకి వెళ్తుంటే అలా ఉండదండి. అప్గ్రేడెడ్ అయ్యి మీకు సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చింది మీరు మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వాల్సిందే. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకపోతే నాట్ ఎలిజిబుల్. ఓకే కదా. స్టే వేకెన్సీ రౌండ్కి అసలు ఎలిజిబుల్ అవ్వరు. స్టే వేకెన్సీ రౌండ్కి చెప్తున్నాను, ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా ఫర్దర్గా కూడా ఫర్ఫిట్ అయిపోతారు. అండ్ మాకు అలౌట్ అవ్వలేదా అంటే ఇంకేం లేదండి, ఇక్కడితో ఈ నార్మల్ రౌండ్స్ అయిపోయినాయి. ఇంకా స్టే వేకెన్సీ రౌండ్కి మీరు పార్టిసిపేట్ చేయడమే. దానికి ఏమైనా సపరేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏముండదు. బట్ ఏంటంటే రీఫండబుల్ ఫీ ఒకటి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద మనం ఒక 50,000 ఓబీసీ వాళ్ళు కట్టాలి అండ్ 25,000 ఎస్సీ వాళ్ళు కట్టాలనుకుంటే చెప్తాను అది. సో ఇన్నిసార్లు నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కమెంట్ సెక్షన్లో ఎక్కడ ఎవరికి ఏ యూట్యూబ్ ఛానల్ కింద పెట్టకండి లైక్ ఏంటి నాకు స్టే వేకెన్సీలో ఎంత అని. సో స్టే వేకెన్సీ రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉండదు, సేమ్ రిజిస్ట్రేషన్, బట్ దానికంటే ఒక సపరేట్ రీఫండబుల్ ఫీ కట్టాలి. అండ్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి ఇప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ అనమాట. సో స్టే వేకెన్సీ రౌండ్ ఏంటి, అలాట్ అయితే ఏంటి, అలాట్ అవ్వకపోతే ఏంటి. అలాట్ అవ్వకపోతే నీకు మీ ఫీ అనేది రీఫండబుల్ అవుతుంది, ఇంకా మీకు రానట్లే సీట్, మీరు ఇంకా స్టేట్ కోటాలో ట్రై చేసుకోవడమే. అలాట్ అయితే ఏంటి అంటే మీరు రిపోర్ట్ చేయాలి, పక్కాగా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు కట్టిన 50,000 ముందు కట్టినవన్నీ ఫార్ఫిట్ అయిపోతాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సెక్యూరిటీ డిపాజిట్ అందుకే కట్టించుకుంటారు. మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అనమాట. జాయిన్ అయితేనే మీకు రీఫండబుల్ అవుద్ది. ఓకే కదా. జాయిన్ అవుతేనే మీకు మనీ అనేవి రీఫండబుల్ అవుతాయి, లేదా మీకు అసలు అలాట్ అవ్వకపోతే రీఫండబుల్ అవుతాయి. అంతేకాని వచ్చి నేను జాయిన్ అవ్వనంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రీఫండబుల్ అవ్వవు. ఇది స్టే వేకెన్సీ రౌండ్. అండ్ చూడండి, స్టే వేకెన్సీ రౌండ్కి మనకి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. స్టే వేకెన్సీ రౌండ్కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఎవరైతే రిపోర్ట్ చేశారో అండ్ అలాగే ఎవరైతే నాట్ రిపోర్ట్ చేస్తే డైరెక్ట్ కౌన్సిలింగ్ నుంచి టర్మినేట్ కాబట్టి వీళ్ళు స్టే వేకెన్సీ రౌండ్కి అప్లికబుల్ అవ్వాలి. రిపోర్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు స్టే వేకెన్సీ రౌండ్కి అప్లికబుల్ అవ్వరు. ఓకేనా. అండ్ చూసుకోవచ్చు నో రిజిస్ట్రేషన్ అనమాట. బట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్గా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సీట్స్ అలాట్ అవ్వకపోతే అండ్ వాళ్ళ ఎవరైతే 1 or 2లో సీట్ అలాట్ అవ్వకుండా స్టే వేకెన్సీ రౌండ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఒక 50,000 కట్టాలి జనరల్ ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ 25,000 ఫర్ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అనమాట పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి. నెక్స్ట్ చూడొచ్చండి, ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టాలి బ్రో. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ క్లారిటీ వచ్చి ప్రయారిటీ ఆర్డర్ ఎలా. సో ఫస్ట్ చూడండి, మన స్టేట్కి అండ్ తెలంగాణ స్టేట్కి లైక్ మన 2 స్టేట్లకి ఎలా ఫస్ట్ అంటే మీరు ఇది ప్రయారిటీ ఆర్డర్ అనమాట. ఇది ఒక మా సజెషన్ మాత్రమే, మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసి పెట్టుకోవాలండి. ఏదైనా మేము ఇచ్చే ప్రతి ఒక్కటి సజెషనే. ఫస్ట్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఏపీ, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కొరుట్ల, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ప్రొద్దుటూరు అనమాట. ఒకసారి ఇవి చెక్ చేసుకోండి. లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎలా పెట్టాలి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మేము కొన్ని టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసాము. సో ఇవి చూసి మేము రీసెర్చ్ చేసి పెట్టాము. సో ఇన్ కేస్ మా సజెషన్ మీకు నచ్చి పెట్టుకోవాలంటే మీ ఇష్టం అనమాట. డిసిజన్ ఈజ్ యువర్స్. అండ్ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెర్లీ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు
చూసుకోవచ్చు. తమిళనాడు వెటర్నరీ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి గురు అంగన్ దేవ్ వెటర్నరీ అనమాట. అండ్ నెక్స్ట్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నమ్మకల్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ అనిమల్ సైన్స్ బికనర్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి బాంబే వెటర్నరీ కాలేజ్ బాంబే అండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ హైదరాబాద్. కోవాస్ అనమాట మహారాష్ట్ర. మథురా వెటర్నరీ యూపీ. సో ఇవి ఒక ఆల్ ఇండియా వైడ్గా మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఓకేనా. అండ్ ఇవి మన స్టేట్వి. ఎవరైనా స్టేట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను ఇవి స్టేట్ అని అండ్ ఇవి మనవి ఓకేనా. ఇప్పుడు మామూలుగా ఇది ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే ప్రైవేట్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ అనేది మాకు అసలు సంబంధం ఉండదు, మీరు ముందే దాని గురించి క్లారిటీ తీసుకోండి అని వీళ్ళే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ద వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ విత్ రిగార్డ్ టు ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ వెటర్నరీ కాలేజెస్. అర్థమైంది కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ముందు వెనకాల ఒకసారి చెక్ చేసుకోండి, గూగుల్లో అక్కడ సెర్చ్ చేయండి. మా దగ్గర డేటా వస్తే మేము మా గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్లో కానీ అక్కడక్కడ పెడతాము ఓకేనా. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఇక్కడ చెప్పారు కాలేజెస్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అన్నీ మనకి ఇక్కడ ఇందులో ఉంటాయి అనమాట. నోడల్ సెంటర్స్తో ఈ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో నోడల్ సెంటర్స్ అనమాట. సో నోడల్ సెంటర్స్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ స్టూడెంట్కి ఇంకా అలర్ట్ అయిన కాలేజ్కి మధ్యలో వర్క్ చేసే వాళ్ళే నోడల్ సెంటర్స్ ఆర్ నోడల్ ఆఫీసర్స్ అన్నారు అనమాట. వీళ్ళ రోల్స్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మీకు అప్గ్రేడ్ కావాలంటే అది పెడతారు, ఇంకా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటికీ ఇన్ బిట్వీన్గా మీకు ఒక అడ్మిషన్ ప్రాసెస్లో అలర్ట్ అయ్యేంత వరకు ఇన్ బిట్వీన్గా మీకు వర్క్ చేస్తారనమాట. స్టూడెంట్కి ఇంకా అడ్మిషన్కి అలర్ట్ అయ్యే కాలేజ్కి ఇన్ బిట్వీన్లో వర్క్ చేస్తారు. సో వీళ్ళనే నోడల్ ఆఫీసర్స్ నోడల్ సెంటర్స్ అనమాట అంటారు అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందనేది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనమాట, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ తిరుపతి ఇక్కడ ఒకటి ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు మీ నియర్ బై ఏది ఉంటే మీ చెక్ చేసుకోవచ్చు మీ నియర్ బై ఏది ఉంటే అదనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ చూడొచ్చండి ఇది తెలంగాణలో ఉన్నది ఓకే కదా. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా వేరే స్టేట్ వాళ్ళ నోడల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ అవి కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకే. సో ఇదండి ఓవరాల్గా వెటర్నరీ గురించి. సో అంత క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో ఇక్కడ ఏంటండి అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.